సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాలకృష్ణ గారి అభిమానులకైతే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి సార్. అంటే 'అఖండ 2' గురించి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ వాళ్ళు గ్లింప్స్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 25 అని చెప్పేసి. ఇప్పుడు ఆ డేట్‌న ఈ సినిమా వచ్చే పరిస్థితి కనబడట్లేదు. పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలే ఉన్నాయంటున్నారు. సో, మరి నిజంగా పోస్ట్‌పోన్ కాబోతుందా? పోస్ట్‌పోన్ అయితే మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే ప్రెజెంట్ డేస్‌లో ఏ సినిమా అయినా వాయిదాలు పడే ఛాన్సెస్ ఉన్నాయనే విషయం అందరూ అంగీకరించేస్తున్నారు. ప్రిపేర్ అయిపోతున్నారు. హ్మ్. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారంటే సినిమా రిలీజ్ చేయటానికి ప్రిపేర్ అవుతున్నారు అనే ఒక సన్నాహక ప్రకటనగానే చూస్తున్నారు తప్ప, ఆ రోజు సినిమా రిలీజ్ అయిపోతే మంచిదే. కాకపోయినా మంచిదే అనేటువంటి మూడ్‌లో ఫ్యాన్స్ కూడా ఉంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పోస్ట్‌పోన్ కాని సినిమా ఏది? ఇది క్విజ్ పెట్టుకోవచ్చు ఎవరైనా. పోస్ట్‌పోన్ కాకుండా అంటే ఒకప్పుడు షూటింగ్ ప్రారంభించిన రోజే రిలీజ్ డేట్ చెప్పగలిగి ఉండేవారు. ఈవెన్ పూరి జగన్నాథ్ చెప్పేవాడది. పూరి జగన్నాథ్ ఫలానా రోజు రిలీజ్ అనుకుంటున్నాం అని ముందే చెప్పేవాడు. పెద్ద హీరోల సినిమాలు డేట్ మారటం అనేది ఉండేది కాదు. ఉండకూడదు అనుకునే ఒక మార్జిన్ ఇచ్చి డేట్ చెప్పేవారు. హ్మ్. కానీ కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ఈ విఎఫ్ఎక్స్ అనేది మొదలైందో, ఈ విఎఫ్ఎక్స్ మొదలైన దగ్గర నుంచి ఈ సమస్యలు మొదలైనాయి. ఈ రోజున కాదది. 'చిరంజీవి అందరివాడు' అనే సినిమా లాస్ట్ మినిట్ వరకు అవ్వలేదది. ఏ ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాక అప్పటికప్పుడు డేట్ మార్చారు. 2 డేస్ 2 రోజులు అవతలకి మార్చారు. ఆ 2 రోజులు మార్చటానికి కూడా ఎంత స్ట్రగుల్ అవ్వాలో అంత స్ట్రగుల్ అయ్యాడాయన. హ్మ్. అల్లు అరవింద్. కాబట్టి విఎఫ్ఎక్స్ అనే కార్యక్రమం ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో ఆ క్షణం నుంచి ప్రతి సినిమా వాయిదా పడుతుంది అనేది ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ట్రైన్ అయిపోయి కూడా ఉన్నారు. అందుకని ఇప్పుడు అఖండ డేట్ మారింది. డేట్ మారే ఛాన్స్ ఉంది. ఇది అధికారిక ప్రకటన కాదు, స్పెక్యులేషనే. హ్మ్. టైం ఇంకా చాలా ఉంది. కాబట్టి ఈలోపు కంప్లీటు కావచ్చు. ఇవి ఈ వార్త నిరాధారమైనటువంటి వార్త అని ఒక 4 రోజుల్లో నిర్మాతల నుంచి ఒక ప్రకటన రావచ్చు. లేకపోతే డిసెంబర్‌లో రిలీజ్ చేస్తున్నామని కొత్త డేట్ చెప్పొచ్చు. ఏదైనా జరగచ్చు. ఏది జరగడానికైనా స్కోప్ ఉంది. హ్మ్. అంటే ఏదో మేరకు వాళ్ళ నుంచి ఒక అష్యూరెన్స్ లేకుండా ఈ డేట్ చెప్పుండరు. ఈ సెప్టెంబర్ 25 అనే డేటు అంటే ఆ రోజునే 'ఓజీ' కూడా రిలీజ్ అవుతోంది. అవును. ఈ 2 సినిమాలు హడావిడి ఉంటుంది అనేది చాలామంది ఒక సెలబ్రేటివ్ టోన్‌లో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అది గనక మిస్ అయితే ఒకవేళ డిసెంబర్‌కెడితే అక్కడ కూడా పోటీలున్నాయి. ఏ సినిమాలున్నాయి డిసెంబర్‌లో? 'రాజా సాబ్'. హ్మ్. 'రాజా సాబ్'. 'రాజా సాబ్' ఉంది ప్రభాస్‌తో. అవును. అంటే పవన్ కళ్యాణ్‌తో గొడవ పడతాడా? లేకపోతే ప్రభాస్‌తో గొడవ పడతాడా అనేది చూడాలి. ఇక్కడ పోటీ ఉంది, అక్కడ పోటీ ఉంది. డిసెంబర్‌కి వెళుతుంది అనేది ఒక ఎక్స్‌పెక్టేషన్, అంచనా మాత్రమే. అది సెప్టెంబర్‌లోనే రిలీజ్ కావచ్చు. ఇంకా అధికారిక ప్రకటన కాదు. ఎక్కడో ఏదో సందేహం ఉంది. ఆ సందేహం ఎవరో ఎవరితోనో మాట్లాడితే అది లీక్ అయ్యి ఇలా వార్తగా మారింది. హ్మ్. అధికారిక సమాచారం కాదు. ఆ కంపెనీ ధృవీకరించేదే గాని మనం కన్ఫర్మ్ చేయలేం. అవును. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఈ స్పెక్యులేషన్ వాంటెడ్‌గానే బయటకు లీక్ చేసి పబ్లిక్ మూడు అలా డ్రైవ్ చేసి వీళ్ళకి మళ్ళీ అష్యూరెన్స్ దొరికిన తర్వాత చెప్పడం అనేది కూడా ఒక ఆచారంగా చేస్తున్నారు. అందుకని అఖండ విషయంలో అధికారిక ప్రకటన వచ్చే వరకు హ్మ్. ఏది కన్ఫర్మ్ కాదు. అవును. ఒకవేళ మారితే డిసెంబర్‌కి వెళ్తుంది. అంతకు మించి ఆప్షన్ లేదు. జనవరి దాకా ఉండదు. ఓకే. థాంక్ యూ సో మచ్.